సీనియర్ డైరెక్టర్ రాజమౌళి కష్టాల్లో పడ్డాడు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాధితుడిగా మారారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయనపై కోపంతో ఉన్నారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాల్సిన సందర్భం వచ్చిందా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. అసలు ఇంతకీ ఏమైంది? రాజమౌళికి ఎందుకు ఈ కష్టాలు? దర్శకధీరుడు రాజమౌళి పొరపాటున కూడా ఎవరిని పల్లెత్తు మాట అనరు అనే విషయం తెలిసిందే. ఏ హీరో గురించి ఎక్కువ చేసి మాట్లాడినా, ఇంకెవరిని తక్కువ చేసి మాట్లాడినా పర్యవసానాలేంటో ఆయనకి బాగా తెలుసు. అందుకే ఆయన ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి రాజమౌళి గతంలో ఓ రేంజ్లో నోరు జారారు. ఆ జారిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కుంటి గుర్రంతో రేస్ గెలిస్తేనే మజా ఉంటుంది అని, అందుకే ఎన్టీఆర్తో తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 చేశాను అని చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో రాజమౌళి ఇలా నోరు జారినట్లు తెలుస్తోంది. ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ పెంచుకునే క్రమంలో రాజమౌళి తన ఫస్ట్ హీరో ఎన్టీఆర్ గురించి చెప్పారు. ఎన్టీఆర్ అప్పట్లో లావుగా ఉండేవారని, మీసాలు కూడా సరిగ్గా లేవని, హైట్ కూడా తక్కువ అని, ఆయన నడక తీరుని కూడా అపహాస్యం చేస్తూ మాట్లాడారు. ఇలాంటి వాడు నా ఫస్ట్ సినిమా హీరో ఏంటి, నా కర్మ అని కూడా తాను బాధపడ్డాను అని చెప్పుకొచ్చారు. అయితే కుంటి గుర్రంతోనే రేస్ గెలిస్తే ఆ మజా వేరుగా ఉంటుందని, ఎన్టీఆర్ లాంటి వాడితో సినిమా తీసి హిట్ కొడితే అందరికీ తానేంటో తెలుస్తుంది అని అన్నారు రాజమౌళి. అందుకే తాను ఫస్ట్ సినిమాని ఎన్టీఆర్తో తీశాను అన్నారు. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత కూడా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ రిపీట్ అయింది. సింహాద్రి, యమదొంగ, RRR వరకు ఈ కాంబినేషన్ కొనసాగింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. కొత్త సినిమా వివరాలు ఏవి ఇంకా బయటకు రాలేదు. అయితే ఈలోగా పాత ఇంటర్వ్యూ రాజమౌళికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ రాజమౌళి మధ్య భేషజాలేవి ఉండకపోవచ్చు, కానీ పాత ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీఆర్ని కించపరిచేలా మాట్లాడడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఎన్టీఆర్ని ఈ స్థాయిలో రాజమౌళి తక్కువ చేసి మాట్లాడారా అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోతో పండగ చేసుకుంటున్నారు. కుంటి గుర్రం అనే ట్యాగ్ లైన్ జోడించి మరీ ట్రోల్ చేసేస్తున్నారు. ఈ ట్రోలింగ్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. వారి కోపమంతా రాజమౌళిపై తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్. హీరో ఎన్టీఆర్ కంటే హైట్ ఎక్కువ అని, దాన్ని కవర్ చేసేందుకు CG వర్క్ ఎక్కువ చేస్తున్నారు అనే ట్రోలింగ్ ఆల్రెడీ జరుగుతోంది. ఈ టైంలోనే రాజమౌళి ఎన్టీఆర్ హైట్ గురించి చేసిన వ్యాఖ్యలు బయటికి రావడంతో దాన్ని తారక్ అభిమానులు అవమానంగా భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారితీసింది. ఈ ఎపిసోడ్లో ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతున్నా ఎక్కువ మంది పడుతోంది మాత్రం రాజమౌళి అనే చెప్పాలి. వాస్తవానికి రాజమౌళి ఎప్పుడూ హీరోల గురించి తక్కువ చేసి మాట్లాడలేదు. అలా మాట్లాడితే ఏమవుతుందో కూడా ఆయనకి బాగా తెలుసు. పొరపాటున ఇద్దరు హీరోల మధ్య కంపారిజన్ వచ్చినా కూడా ఆయన చాకచక్యంగా తప్పించుకునేవారు. ఇద్దరు తనకు ఇష్టమని చెప్పేవారు. RRR విషయంలో కూడా ఆయన చాలా పెద్ద కసరత్తే చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇమేజ్కి తగ్గట్లుగా వారిద్దరికీ సీన్లు రాసుకున్నారు. ఎక్కడా ఒకరిని హైలైట్ చేసి ఇంకొకరిని తగ్గించి చూపించినట్టు ఉండదు. ఇద్దరు హీరోల అభిమానుల్ని సంతృప్తి పరిచారు. అయితే ఒక రకంగా సినిమా క్లైమాక్స్లో రామ్ చరణ్కి ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణ కూడా ఆయన ఎదుర్కొన్నారు. అప్పుడే ఎన్టీఆర్ అభిమానులకి ఆయన టార్గెట్ అయ్యారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ అభిమానులకి కోపం తెప్పించారు రాజమౌళి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.